నేనే చిన్నదాన్ని మా ఇంట్లో అక్కలిద్దరు బోనం వేస్తారు. మా అమ్మ కూడా వేసేది, కానీ ఇప్పుడైతే వేస్తలేదు. సో అక్కలు బోనం వేస్తున్నారని నేను వచ్చిన పిల్లలు కూడా చూపిస్తా. నార్మల్గా అయితే మా ఇంట్లో మస్తు మాట్లాడేది మా నడపక్కనే, ఇప్పుడు సైలెంట్గా ఉన్నది. అక్కలతో ఉంటే అసలు సమయమే తెలియదు. ఆ రోజైతే చాలా సరదాగా హ్యాపీగా అయిపోయింది. చాలా రోజుల తర్వాత మా అక్కల్ని మా అమ్మని కలవడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వీడియో ఎండ్ వరకు చూడండి. జాతర అయితే చాలా బాగా జరిగింది. 60,000 బోనాలు, పోతరాజులు, విఐపీలు, దేవుడు వచ్చేవాళ్ళు, చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా జరిగింది జాతర అయితే. మా చుట్టుపక్కల గ్రామాలలో పెద్ద జాతర అంటే పెద్దాపూర్ జాతరనే. నేనైతే పెళ్ళి కాకముందు ప్రతి సంవత్సరం వెళ్ళేదాన్ని, కానీ పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలకి ఇప్పుడైతే వెళ్ళిన. దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇసుకేస్తే రాలనంత జనాభా. బోనాలు తిరిగిన తర్వాత రథం కూడా తిరుగుతుంది. ఆ వీడియోస్ కూడా చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. రథంలో దేవుణ్ణి తిప్పుతున్నారు ఫ్రెండ్స్. మధ్యలో ఉన్న అతను దేవుణ్ణి పట్టుకున్నాడు చూడండి. ఇక్కడైతే దేవతోళ్ళు మేకలని బలిస్తున్నారు. జాతర అయితే చాలా బాగా జరిగింది. ఈవినింగ్ 6:37కి అట్లా చుక్కలు వచ్చిన తర్వాత చుక్కల్ని చూసి అన్నం తింటారు. తిన్న తర్వాత కొంతమంది అక్కడే పడుకుంటారు. ఆ రోజు కొంతమంది తిన్న తర్వాత వెళ్ళిపోతారు. మేమైతే తినేసి వచ్చేసినాము. మేము వచ్చేసరికి 10:30, 11 అయింది. ఇంకా జాతరకి వెళ్ళినప్పుడు కంపల్సరీ తిరగాల్సింది జాతరలో. మేమైతే ఖాళీ టైం దొరికినప్పుడల్లా జాతరలో దూరేసినాము. పానీపూరి ఇట్లాంటివి తినడము, లేదంటే ఇట్లా ఏదైనా తీసుకోవడము చాలా మంచిగా అనిపించింది.